ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము చక్కగా ఒక చక్కటి తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో కొనసాగడం అనేది మనకెంతైనా ఆశీర్వాదకరం. కనుక తీర్మానాలు మన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసుకునే తీర్మానాలు ఎప్పుడూ కూడా కొందరు తీర్మానాలు చేసుకుంటారు, కొందరేమో గొప్ప తీర్మానాలు చేసుకుంటారు, మరొకళ్ళేమో ఏ తీర్మానాలు చేసుకోరు అసలు జీవితంలో. వృద్ధులైపోయాక తీర్మానాలు చేసుకోవాలి అనుకుంటారు కొందరు, కానీ అప్పుడు ఏ ఉపయోగం కూడా లేదు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, మంచి ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం చేసుకోవటం చాలా బాగుంటుంది. భక్తుడైన దావీదు 132వ కీర్తనలో 5వ వచనంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, నేను యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టే వరకు నేను గుడారములో ప్రవేశించను, నేను పరుండే మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తీర్మానాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, కీర్తనలో మనం చూస్తాం. కానీ ఈ తీర్మానము అన్ని తీర్మానముల కంటే కూడా చాలా గొప్పది. అంటే నేను పరుండే మంచం కూడా ఎక్కను, ఒక రాజు అయి ఉండి, ఒక స్థాయిలో ఉండి దేవునికి నేను మందిరం కట్టే వరకు. ఎంత గొప్ప తీర్మానం అండి. సహజంగా రాజులు రాగానే వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దావీదు అంటాడు కదా, దేవుని మందిరాన్ని నేను చూడాలి. ఆయన మందసము ప్రజెంట్ గుడారములో ఉంది, ఇప్పుడు అది కట్టబడిన ఆ మందిరంలోకి వెళ్ళాలి. అప్పటి వరకు నాకు సరిగ్గా నిద్ర రాదు, నేను మంచం కూడా నేను ఎక్కను. మీరు ఎప్పుడైనా దేవుని కొరకు చెయ్యాలి అన్న తీర్మానం చేసుకున్నారా? ఆ ఆకలి దేవుని ఎడల ఆకలి కలిగిన వారుగా ఉండాలి అని మనకు ఇక్కడ కనబడుతుంది. రెండోది, పౌలు గారి తీర్మానం కనబడుద్ది. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగక ఉందునని నిశ్చయించుకుంటుని, క్రీస్తును మాత్రమే ఎరిగిన సువార్తికుడు అపోస్తలుడైన పౌలు. ఆయనకున్న పవిత్ర ఆశలలో ఇది మొదటిది. క్రీస్తును గురించి బోధించాలి, యేసయ్య సువార్త ప్రకటించాలి తన కర్తవ్యంగా భావించాడు. ఈనాడు సువార్త ప్రకటన గురించిన తీర్మానము లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని సువార్త ప్రకటించాలి, మన ఇంటి ప్రక్కన నశించిపోతున్నారే వాళ్ళకి ఏ విధంగానైనా యేసయ్య మాటలు చెప్పాలి, నెలకు ఒక్కరినైనా దేవుని సన్నిధిగా నడిపించాలి, లేదా వారి కోసం ప్రార్థన చెయ్యాలి అనే అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ అని అంటాడు. కనుక ఈ ఉదయకాలమందు పౌలు తీర్మానాలు 3 రకాలుగా ఉంటాయి. నేను రుణస్థుడను అంటాడు, నేను సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను, దేవుని మాటలు చెప్పడానికి నేను రుణపడి ఉన్నాను, దేవుని మాటలు చెప్పడానికి నేను సిగ్గుపడువాడను కాను, దేవుని మాటలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఒక పౌలు గారి యొక్క తీర్మానం. మూడోది, లూకా సువార్త 23:42 వచనంలో అక్కడ మనకు ఒక యేసుక్రీస్తు ప్రక్కనున్న ఒక కుడివైపున దొంగ కనబడుతున్నాడు. యేసు, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నాడు. ఈ దొంగ యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాడు. యేసయ్యకు రాజ్యం ఉందని, ఆయన మరణించిన పునరుద్ధానుడై లేస్తాడని నమ్మాడు. సిలువపైన దొంగ తీర్మానములన్నిటిలో గొప్ప తీర్మానం యేసును స్వరక్షకుడుగా అంగీకరించుట. ఈ తీర్మానం ద్వారానే ఈ దొంగ దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 తీర్మానాలు. ఒక దావీదు తీర్మానము, దేవుని మందిరం కట్టే వరకు నేను
కంటికి నిద్ర రానివ్వను. నేను పరుండే మంచం అంటే రాజులు చాలా మంచి మంచాల మీద పడుకుంటారు, నేను క్రిందే పడుకుంటాను. అది ఆయన యొక్క తీర్మానం. పౌలు గారి తీర్మానం, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడి వాడిని కాను, నేను దేవునికి రుణస్తును అంటాడు. ఒక పాపి, ఒక దొంగ యేసయ్యను ఇప్పుడే నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. మరి 3 తీర్మానాలలో మీకు ఏ తీర్మానం? దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అనుకుంటున్నారా? దావీదులాగా? లేదు, పౌలు గారిలాగా అనేకుడికి దేవుని మాటలు చెప్పి మందిరానికి నడిపించాలి అని అనుకుంటున్నారా? ఇంకెవరైనా యేసయ్యను అంగీకరించని వాళ్ళు ఈ మాటలు వింటూ ఉంటే, మరి ఆ దొంగ వలె ఇప్పుడే మీ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, నేను ప్రార్థనకు వెళ్ళాలి, అలవాటులన్నీ మానాలి అని ఏమైనా తీర్మానం చేసుకుంటున్నారా? ఓ మంచి తీర్మానం చేసుకోమని ఈ ఉదయకాలమందు ప్రభు బోధిస్తూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు చక్కటి తీర్మానము మీ బిడలు చేసుకోవడానికి, మీ సన్నిధిలో అనుదినము ప్రార్థన చేయడానికి, లేక అనుదినము బైబిల్ గ్రంథం చదవడానికి తీర్మానం చేసుకోవడానికి, మీ పరిచర్యలో మంచి పరిచర్య పాలిభాగస్తులుగా ఉండడానికి, ప్రభువా సహకారులుగా మందిరంలో ఉండడానికి వారు తీర్మానం చేసుకుంటున్నారేమో. అనేకుల్ని ఆదివారం మీ సన్నిధికి నడిపించాలి అని కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు. ప్రభువా వారిని బహుగా దీవించి ఆస్వాదించి మంచి తీర్మానం కలిగిన వారిగా వారిని ముందుకు నడిపించండి. అలాగే వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అవసరత నుండి మీరు విడిపించి చక్కటి బిడలను ప్రభువా వారికి దయచేసి కుటుంబాలలో వివాహాలు జరగడానికి కృప దయచేయండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ప్రతి విధమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ.